ఉదయగిరి కొండకు వచ్చినాం. అసలు ఉదయగిరి అని పేరు ఎలా వచ్చిందంటే ఈ కొండ వల్లే ఫ్రెండ్స్. ఉదయగిరి అని ఎలా వచ్చిందంటే ఈ కొండ వల్లే. ఎందుకంటే ఉదయాన్నే మొట్టమొదటిగా సూర్యకిరణాలు ఉదయగిరి కొండ మీద పడతాయి. ఉదయం ప్లేస్ గిరి ఉదయగిరి అంటారు ఫ్రెండ్స్. పదండి హిస్టారికల్ ప్లేస్ ఉదయగిరి కొండ దగ్గర. ఉదయగిరి నామతో కొండ సో ఇక్కడ కనిపించే ఏరియా ఎంటీ ఏరియా, బట్ ముందు ఇక్కడ వాటర్ ఫాల్ ఉండేది. డ్యూ టు లేట్ మాన్సూన్ మాన్సూన్ అది ఇక్కడ మన రసూల్ బ్రో అడుగుతున్నారు ఎక్కడ వాటర్ ఫాల్ అని చెప్పి. ఇప్పుడు కనపడలేదు డ్యూ టు నో మాన్సూన్. ఈ కోనా వాటర్ దీని పేరు. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు. అదే ఈ కొండ స్పెషాలిటీ. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. కొద్ది దూరం వచ్చిండ్రో లేదా అప్పుడే అలసిపోయినరు ఇల్లు ఫ్రెండ్స్. అప్పుడు రాజుల కాలం ఇదే ఫ్రెండ్స్ కూడా ఆడ కనపడుతుంది. అక్కడ సైనికులు నిలబడేవాళ్ళు. అక్కడి నుంచే ఫ్రెండ్స్ అప్పట్లో. ఇక్కడ కూడా శైలుల్లో కూడా సైనికులు నిలబడేవాళ్ళు. ఇంకా ముందు ఇంకా చాలా చాలా ఉన్నాయి. ముందుకు వెళ్ళి చూద్దాం హిస్టారికల్ ప్లేస్. టూరిస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళంతా టూరిస్ట్. అన్న ఎలా ఉంది అన్న ఉదయగిరి? నిజంగా ఉదయగిరి ఫారెస్ట్కి వచ్చి చాలా సంతోషిస్తున్నాను. కానీ మొట్టమొదటిసారి చూస్తుంటా ఈ విషయాలన్నీ నేను. సంతోషిస్తున్నానండి. ఇప్పటికే కనీసం అంటే 800 మెట్లు ఎక్కాను. ఇంకా 200 మెట్లు కానీ ఎక్కితే పై గృహదానికి చేరుకుంటాము. ఇంకా పైకి కానీ వెళ్తే ఇంకా అక్కడ ఎలా ఉందనేది చూడాలి. సరే మళ్ళీ చూపిస్తాం మీ అందరికీ మంచి షాట్. ఫైనల్ ఫ్రెండ్స్ అక్కడ టప్కా ఉంది. ఎవరే మ్యాన్ తిరుగు చూపి. అబ్బా సో అదే ఫ్రెండ్స్ టప్కాకి దారి. పండి పోదాం. హాయ్ ఫ్రెండ్స్, వచ్చినందుకు న్యాయంగా ఉంది. అంతా హ్యాపీగా ఉంది జర్నీ. ఇంకా పైకి పోతున్నాం. పెద్ద మసీద్ గంట పైన, చిన్న మసీద్ పెద్దలని పోతున్నాము. లొకేషన్ అయితే అదూర్స్. ఫ్రెండ్స్ టప్కా వచ్చేసింది. अरे अजीज का फिल्म कार्ड बोल रहे बोल बोल टपका को వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు టప్కా దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అదిగోండి ట్రెక్ లీడ్ వస్తున్నాడు. ట్రెక్ లీడ్ హాయ్ చెప్పండి సార్.
లత్తి పోస్తుండు. నాకు చాలా అంటే ఫ్రిడ్జ్ లో ఉన్నట్టుండే ఫ్రెండ్స్ నీళ్ళు అయితే. చెప్పండి అసలు బాయ్ ఎట్టుంది నీళ్ళు? ఇది తక్కువ నీరు అంటండి ఇది. ఒకసారి దీని టేస్ట్ చూసి ఏమనే విషయం చెప్తాను. బా నిజంగా చాలా స్వచ్ఛమైన నీరు అండి ఇది. ఫస్ట్ టైం ఇదే ఎప్పుడు నేను చూడటం, ఇది తాగడం ఇది. అసలు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పుడు కూడా తెలియదు, రాళ్ళలో నుంచి వస్తుందంట, బట్ ఎక్కడ వస్తుందో తెలియడమే లేదు. సార్ చూద్దాం. దీన్ని టప్కా అంటారు. టప్కా అని పేరు ఎందుకు వచ్చిందంటే చుక్కలు చుక్కలు పడుతుంది కాబట్టి. ఎలా ఉంది రసలన్న గారు? చాలా బాగుందండి. చాలా బాగుందా? ఉదయగిరి బాగుందా? ఉదయగిరి కొండ ఫస్ట్ టైం చూసాం మేము ఇక్కడ, ఇది కొండ గురించి. చాలా బ్రహ్మాండంగా ఇంకా బాగుందన్న. ఇంకా పైకి, ఇంకా పైన కట్టడాలు, కోటలు మొత్తం ఉండే. మేము చూపిస్తాం చూడండి. పైకి పోతున్నాం. हाँ बात कर रहे थे. ఈ కర్రే నన్ను దావ చూపించుకుంటా పోతుంది. కర్ర ఎంట్రీస్ లో ఇస్తారు, మెయిన్ మనిషికి ఇస్తారు. ఈ కర్ర ఉంటే దుష్ట శక్తులు ఇలాంటి పాములు గీములు రాకుండా ఇది కొద్దిగా కాపాడుతుంది. ఈ కర్ర పేరు దైవ నిర్ణయం. ఫ్రెండ్స్ ఇప్పుడు పైకి వెళ్ళే మెయిన్ ద్వారం ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ నుంచే మనం మెయిన్ గేట్ ఇది. దాదాపు 80% పూర్తి చేసాం జర్నీ. సింహద్వారానికి వచ్చి చేరుకున్నాము. ఇది సింహద్వారము మెయిన్. 1512 ముందు ఉదయగిరిని గజపతి చేసుకొని ఇక్కడ కొండని కిందున్న ప్రజలు మొత్తాన్ని పరిపాలించేవాళ్ళు. 1512 తర్వాత ఉదయగిరిని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిండ్రు ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ ఎంట్రన్స్. మెయిన్ ద్వారం ఫ్రెండ్స్. లోపల రండి. అంటే ఉదయగిరి హిస్టారికల్ ప్లేస్ ఫ్రెండ్స్. చాలా టూరిస్టులకు కూడా చాలా మంచి ప్లేస్. ఎప్పుడైనా రావాలనుకుంటే ఉదయగిరిని వచ్చి చూడండి. చూడండి అన్బిలీవబుల్ ప్లేస్ ఫ్రెండ్స్.
రసల్ భాయ్ ఫ్రెండ్స్ ఇక్కడే ఫ్రెండ్స్ మామూలుగా ఎంట్రన్స్ గేట్ ఇందాక చూపించలా అదే ఇక్కడ పైన బట్టలు కాపలా కాస్తారు ఫ్రెండ్స్. చూడండి ఎట్టుందో పైన నుంచి అయితే అన్బిలీవబుల్ ఫ్రెండ్స్. బయట పక్క కూడా చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో లోయ. మొత్తం కన్నులు పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఇటు నుంచి. చూడండి లోయ చూడండి ఎట్టుంది. ఇదేనా ఫ్రెండ్స్ పైన అంటే కింద ద్వారకం పైన ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ కొద్దిగా బాగలేదు ఫ్రెండ్స్, అందుకోసం కిందకి వెళ్ళిపోతున్నా. చూడండి ఒకసారి ఇదే మెయిన్ ద్వారం. ఇక్కడ నుంచి ఇంకా మనం ఫ్రెండ్స్ ఇది మెయిన్ ద్వారం కాడ ఇదో అదో అది ఒకప్పుడు సైనికులు నుంచి ఫ్రెండ్స్ పరారీ కాపలా కాసేది. మెయిన్ ద్వారంలో నుంచి లోపలికి వస్తే చూడండి కోట చూడండి ఎట్టుంది. అట్టి బట్ కొద్దిగా డ్యామేజ్ అయింది. ఫస్ట్ ద్వారం ఫ్రెండ్స్, ఫస్ట్ సింహద్వారం, రెండోది సింహద్వారం. అది ఎవరైనా టూరిస్ట్ వెళ్ళాలంటే మంచి ప్లేస్ ఫ్రెండ్స్ ఇది. చాలా బాగుంది, చాలా బాగుంది. మన వాళ్ళు కూడా లోపల నుంచి వస్తుండ్రు. ఇతనే మెయిన్ మనిషి, ట్రక్ లీడ్ మెయిన్ మనిషి. ఇదో సాహస వీరులు ఎలా ఉంది? అద్భుతం. ఇదే అన్న ఇదో అప్పట్లో మెయిన్ మన ఇళ్ళకి గోడ ఎలా ఉంటుందో అలా ఉంది ఇది. చూడండి ఎట్టుంది. ఓ లోయని చూస్తుంటే భయం వేస్తుంది. ఎలా ఉంది చూడండి. ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్ పైన కూడా. అటు నుంచి మొత్తం గోడ. ఫ్రెండ్స్ ఎక్కువ కోటని కోట దిగా. మొదటి సింహద్వారం, రెండో సింహద్వారం. మొత్తం ఫ్రెండ్స్ చాలా సెక్యూరిటీ. రాజులు పరిపాలించేటప్పుడు ఫ్రెండ్స్ ఇది మొత్తం. మరొక సింహద్వారం. ఇక్కడ ఒక ద్వారం ఉంది, మూడో ద్వారం, సింహద్వారం. మొత్తం సైనికులు ఉంటారు ఇటు సైడ్ మొత్తం. ఇంకా పైకి పోతే చిన్న మసీదు, పెద్ద మసీదు మొత్తం ఉండే ఫ్రెండ్స్. బా ఆసమ్ ప్లేస్.
ఎటు చూసినా గృహాలే. అబ్బా వేరే లొకేషన్ కదా. సరే కర్రే అతండి రాజుగాడులు తుపాకీతో ఈడబెట్టి సైనికులు చూడండి. కొండ ప్రాంతం అంతా అదే, అన్ని తుపాకీ ద్వారాలే, గోడ తుపాకీ ద్వారాలు. बात कर वो बात कर. హాయ్ ఫ్రెండ్స్, చాలా బాగుంది ఇక్కడ, కానీ ఎక్కడ తవ్వకాలు ఉన్నాయి. బిల్డింగ్ కొన్నాళ్ళ వరకే ఉండేటట్టుంది. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి क्या बोलते रे जूम పరారీ ఇక్కడ నుంచి తీస్తారంట. పరారీ కాసేవాళ్ళు కన్నా, పరారీ కాసేవాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, రండి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ప్రకృతి. అది అక్కడ కనపడేది చిన్న మసీద్ ఫ్రెండ్స్. పైన ఉండేది ఇది కోట, సైనికులు పరారీ కాసేది కోట. कैसा तार करे रे पे किधर देख तो कोटल नाशनम करे. ఎటు చూసిన కోటలు. గోడ రండి రండి. छोटी मस्जिद बोल रहे हैं. చిన్న మసీద్ దగ్గరికి వెళ్తున్నాము. కాళ్ళు భలే లాగేస్తున్నాయి. చిన్న మసీదు ఇదే ఫ్రెండ్స్, చిన్న మసీద్. చిన్న మసీదు ఇప్పుడు రాజుల కాలంలో చాలా బాగా ఉండేది ఫ్రెండ్స్, చిన్న మసీద్ ఇది. అరే छोटी मस्जिद रे. చూడండి ఫ్రెండ్స్, మసీద్ లోపల కూడా తవ్వారు ఏదో గుప్త నిధుల కోసం, ఏదో అవన్నీ అబద్ధాలు. బట్ వీళ్ళేమో ఉన్నగాడు తవ్వేస్తుంది ఫ్రెండ్స్.
అనవసరంగా. చూడండి చిన్న మసీద్ ఇది. ఇంకా మనం పెద్ద మసీద్ కాడికి అద్దాల మేడ మొత్తానికి వెళ్దాం. ఇప్పుడు రాజుల కాలంలో ఇక్కడే నమాజ్ చేసుకునేది వాళ్ళ రాజులు. అద్దాల మేడ బట్ ఎలా ఉందో మనకు కూడా తెలీదు. ఒకప్పుడు ఆ రాజుల కాలంలో అయితే చాలా డ్యామేజ్ చేసేసిండ్రు అద్దాల మేడని. ఇదే ఫ్రెండ్స్ అద్దాల మేడ. బట్ ఇదే ఫ్రెండ్స్ అద్దాల మేడ. చాలా డ్యామేజ్ చేసేసిండ్రు. ఇప్పుడు రానుల కాలంలో గూట్లు. ఇది మేకప్ రూమ్. ఇది మొత్తం మేకప్ రూమ్. సూపర్ ఉంది ఫ్రెండ్స్ లొకేషన్. బట్ చెడిపేసిండ్రు మొత్తం అద్దాల మేడ. బట్ చెడిపేసిండ్రు. అక్కడ సైన్యులు కాపలా కాసేవాళ్ళు. ఇది అద్దాల మేడ ఫ్రెండ్స్. అద్దాల మేడ ఇది. ఏం గుర్రాల కోట మాదిరిగా ఉంది. గుర్రాలని చూడ్డానికి చాలా ఉండే ఈ కోటలు. వెళ్తున్నాం. ఇంకా చాలా దూరం ఉంది. బా చాలా అలసిపోతున్నాం వచ్చి వచ్చి వచ్చి. అబ్బా ఫస్ట్ ఏంటంటే వస్తాను చిన్న మధ్య దగ్గరికి వెళ్ళాము. అక్కడ బాగా బుద్ధగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే రెండో మధ్య దగ్గరికి పెద్ద మధ్య దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక అది కూడా కాక అక్కడ ధాన్యం దాపెట్టే గృహ ఒకటి ఉంది. అంటే మళ్ళీ ఆడ ఒక మహారాణి కోసం కట్టడం ఉంది. మేము మొత్తం ముందుకు వచ్చేద్దాం. చాలా దూరం ఉంది. లోపలికి చూడండి అసలు ఎండాన్ని మాటే లేదు. మొత్తం దట్టంగా చెట్ల ఇటుపక్క అటుపక్క చూడండి ఫ్రెండ్స్ గోడ మాదిరిగా ఎలా ఉంటుంది. ఆ రోజుల్లో ఎలా పేర్చారు, ఇంత పైన ఎలా పేర్చారేమో.
ద్వారం, సింహపు ద్వారం. ఎన్ని ద్వారాలు ఉన్నాయి. గృహ అబ్బా, నడిచి అలసిపోతున్నాం. బట్ పెద్ద మసీద్ మాత్రం రావడం లేదు ఇంకా. బా, ఎవరు కట్టిండ్రో కట్టడా అస్సం. Wow! Excellent! Super! Later, darling. లాక్ వేసి ఇస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. क्या समझ आता है रा? ఫైనల్ దగ్గరికి ఇటు నుంచి వెళ్ళాలి. మహారాణి ఉండే కోట ఇది. లోపలికి వెళ్ళి చూద్దాం. మహారాణి కోట అందరూ మొత్తం గుంతలు చేసేసారు. అంతకు ముందు చాలా బాగున్నది, బట్ ఇప్పుడు చాలా చెరిపేశారు. తెలుసా? చాలా బాగుండేది, బట్ ఖరాబ్ చేసేసారు మొత్తం. अट साइड तो वैसे है। अरे उधर देखा जा रहा क्या खोज सका है? देखो ना, मैं इधर जाता हूँ। మొత్తం నాశనం చేసేసారు ఫ్రెండ్స్. जानवर आते हैं ना रोज, उसको पाक है, मुर्गियां सब भी आते हैं। కర్రలు గిర్రలు. ఇది మహారాణి కోట. చాలా నాశనం చేసేసారు ఫ్రెండ్స్ వీళ్ళు. इधर चल मैं बात करता हूँ, चल रहे हैं। क्या देखो మొత్తం పడగొట్టేశారు ఫ్రెండ్స్, నాశనం చేశారు. మొత్తం పగలు కొట్టేశారు ఫ్రెండ్స్. ऊपर देंगे ये देखता ऊपर हाँ है रचना।
फाइनली रीच बड़ी महेश It's a medium to hard. Depends on person how you know. Even Ajit with the weight of 89 kgs, he can climb easily. టూరిస్టులు రావడానికి చాలా మంచి ప్లేస్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా రావాలనుకుంటే ఉదయగిరి అండ్ దారి చాలా ఈజీగా ఉంటుంది, నో టు వరీ అబౌట్ ఇట్. కాకపోతే లోకల్ సపోర్ట్ తీసుకోండి, బెటర్ ఉంటుంది. ఈ వీడియో చూడండి, ఈజీగా మీకు దారి ఫైండ్ అవుట్ చేయొచ్చు. పెద్ద మసీద్ దగ్గరికి వచ్చేసిన పైకి వెళ్తున్నాం. పదండి. చల్. ఫైనల్ పెద్ద మసీద్ దగ్గరికి వచ్చేసాం. వావ్, ఇదే పెద్ద మసీద్. ఎలా ఉంది? పెద్ద మసీదు పండి పోయి చూద్దాం. వావ్, చాలా బాగుంది. ఫైనల్ ఇదే ఫ్రెండ్స్ లాస్ట్ ఎండింగ్ పెద్ద మసీద్. ఉదయగిరి. పెద్ద మసీద్ దగ్గరికి వచ్చేసాం. చూడండి, ఉదయగిరి మొత్తం ఏరియా చూడండి ఫ్రెండ్స్. ఇటు సైడ్ గండిపాలెం కనపడుతుంటది, నీళ్ళు అక్కడ నీళ్ళు కనబడతా, అది గండిపాలెం. ఎప్పుడైనా పర్యాటకులు రావాలంటే ఉదయగిరికి అది హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్కి మేము ఫైనల్లీ పెద్ద మసీద్ దగ్గరికి వచ్చినాం. ఎవరైనా రావాల్సింది తెలిసి ఉందంటే ఇది చాలా పురాతనమైన చరిత్ర. అప్పుడు రాజులు, నవాబులు, శ్రీకృష్ణదేవరాయలు, చాలా భాషలు వాళ్ళంతా పరిపాలించింది. కోటలు గీటలు మొత్తం చాలా సూపర్ ఉంది. ఎవరైనా రావాల్సి ఉంటే ఉదయగిరికి వచ్చి సందర్శించండి ఉదయగిరి కొండని. చాలా బాగుంటది ఫ్రెండ్స్. టూరిస్టులకు అయితే అవసరము. బట్ ఇప్పుడు వర్షం పడలేదు కాబట్టి అక్కడ వాటర్ ఫాల్స్ కనపడలేదు. వర్షం పడితే మాత్రం ఇంకా సూపర్ ఉంటది. వాటర్ ఫాల్స్ కానీ లొకేషన్ సూపర్, అంతా బాగుంటది ఫ్రెండ్స్. తప్పకుండా ఉదయగిరికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒకసారి చూడండి. చరిత్ర లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా ఓల్డ్ చరిత్ర ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ ఉంటది. మేము కూడా ఇదో టూరిస్ట్. వర్షం మొదలైంది, ఒకసారి అడగండి. లైక్ చేయండి. వర్షం మొదలైంది, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ లవ్ మై యూట్యూబర్.